ప్రస్తుతం పాస్టర్ గురించి మాట్లాడిన వాళ్ళు లేరు. రకరకాలుగా స్పెక్యులేషన్స్ అయితే బయటికొస్తున్నాయి. ఒక పక్క హత్య అంటున్నారు. ఇంకో పక్క అంటే యాక్సిడెంటే అని అంటున్నారు. కానీ మరి హత్య అయితే చేసిందెవరు అనేది ఇంకా బయటికి తెలియలేదు. కానీ ఖచ్చితంగా ఇది హత్య అని చెప్పేసి హిందూ సామాజిక వర్గం మొత్తం దీని పైన మాట్లాడుతున్నారు. కానీ ఇంకో పక్క మాత్రం అసలు ఇది యాక్సిడెంటే క్లియర్ కట్‌గా తెలుస్తుంది అని చెప్పేసి చాలా మంది మేధావులు మాట్లాడుతున్నారు. చాలా మంది సామాన్యులు కూడా మాట్లాడుతున్నారు. సో, ప్రస్తుతం దీని గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి కళ్యాణ్ గారున్నారు శివశక్తి నుంచి. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మ. నమస్తే. సార్ మీరు చెప్పండి జనరల్‌గా ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ప్రస్తుతం ఇది యాక్సిడెంట్ అని చెప్పేసి చాలా మంది నమ్ముతున్నారు. కానీ పాస్టర్స్ గాని, ఈ క్రిస్టియన్ సమాజం గాని ఖచ్చితంగా ఇది హత్యే అని చెప్పేసి అంటున్నారు. మీరు ఏదనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే జనరల్‌గా అయితే ఖచ్చితంగా ఇది యాక్సిడెంటే అని అంటున్నారు. మరి మీరేమంటారు? ఇది హత్య, యాక్సిడెంట్ కంటే నన్నడిగితే సూసైడ్ అని చెప్పొచ్చు. ప్రవీణ్ పగడాల ఫ్యామిలీ ఇష్యూస్ వల్లనో, లేపోతే ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్లనో హైదరాబాద్ నుంచి రాజమండ్రికి సావడానికి ఎళ్ళిండని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎండాకాలంలో మిట్ట మధ్యాహ్నం 11 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి, కోదాడలో మందు కొనుక్కొని తాగి, అక్కడే రోడ్డు మీద పడిపోయాడు. రామవరప్పాడు రింగ్ దగ్గర 3 గంటలు పార్క్ కాదండి అది. కోదాడలో మందు తాగి, విజయవాడ రామవరప్పాడు రింగ్ దగ్గర పడిపోయాడు. ఈ మీడియా వాళ్ళేదో కొంచెం సానుభూతి ప్రకటిస్తూ అదేదో పార్క్‌లో పడుకున్నాడని చెప్తే, పార్క్ కాదండి. అది రోడ్డు పక్కన గడ్డి ఉంటది కదా! ఫుట్‌పాత్ ఉంటది కదా! ఫుట్‌పాత్ మీద పడిపోయాడు. పడిపోయి లేచి హెడ్‌లైట్ పగిలిన తర్వాత కూడా అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థితిలో మళ్ళీ ఏలూరెళ్లి అక్కడి నుంచి ఓ 50 కిలోమీటర్స్ ఎళ్లి అక్కడ మళ్ళీ మందు కొనుక్కొని, బకాడి రమ్ము కొనుక్కొని అక్కడి నుంచి రాజమండ్రి ఎళ్ళాడంటే, అతనికి తన మీద గాని, తన కుటుంబం మీద గాని ఏమన్నా బాధ్యత ఉందా? లేదు. బాధ్యత ఉన్నోడు ఎవడు అంతటి ఎండలో బయలుదేరడు. బాడీ డీహైడ్రేషన్ అయిపోతది. తాగిపోయిండు. మళ్ళీ తాగింది దిగిన తర్వాత మళ్ళీ తాగాడంటే డీహైడ్రేషన్ అయ్యి చచ్చిపోతారు ఎవడైనా మనిషి. సూసైడ్ చేసుకున్నాడనేటటువంటిది నా బలమైన అభిప్రాయం. సూసైడ్ కాదు అనుకుంటే ఖచ్చితంగా అది యాక్సిడెంట్ అనేటటువంటిది బుద్ధి, బుర్ర, జ్ఞానం ఉన్న ఎవరైనా చెప్తారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే మాత్రం ఆయనకసలు మందే అలవాటు లేదు. ఒక పాస్టర్ పొజిషన్‌లో ఉండి ఆయన మందెలా తీసుకుంటారు? అది ఒకవేళ హిందువులైతే తీసుకుంటారా? అంటే పెద్ద అంటే మఠాల్లో ఉండేవాళ్ళు తీసుకుంటారా? లేకపోతే ఇప్పుడు ఇస్లాంలో ఉన్నవాళ్ళు మౌలాలు తీసుకుంటారా? మీరెలా అలా హ్మ్. అంటున్నారు, ఆరోపిస్తున్నారు అని జెప్పేసి కూడా అంటున్నారు. అయితే ఇప్పుడు ఆ విజువల్స్‌లో ఉన్నది ఇప్పుడు ఆ వీడియోస్ ఏవైతే మనకు బయటకొచ్చాయో, ఆ వీడియోలో ఉన్నది కూడా మ్యానిప్యులేట్ జేసి ఎవరినో తీసుకొచ్చి ఆయన బాడీకి సూట్ అయ్యేటట్టు తీసుకొచ్చి చేపిచ్చారు అనేసి కూడా అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? ఫస్ట్ ప్రశ్న అడిగిందేంటంటే, పాస్టర్‌లో ఉన్నటువంటి వ్యక్తి ఎట్లా మందు తాగుతాడు? అదే గదా మీరడిగేది. అవును. సరే, నేను ఎవరైతే ఆ మాట అంటున్నారో పాస్టర్‌లు, ఒక 20 మంది పాస్టర్‌లని తీసుకొని రండి. బ్లడ్ టెస్ట్ చేయిద్దాం. హ్మ్. అందరూ మందాగినోళ్ళే ఉంటారు. 20 మందిని తీసుకురండి. కనీసం 18 మంది మందాగినోళ్ళుంటరు. ఆ ఇద్దరు గూడా డాక్టర్ మానేయమంటే మానేసినోళ్ళే ఉంటారు. ఖచ్చితంగా ఈళ్ళందరూ తాగుబోతులే. 'వీపీ రెడ్డి' మందు తాగుతాడు. 'హనీ జాన్సన్' మందు తాగుతాడు. విజయ్ కుమార్ మందు తాగుతాడు. వాడు 'అజయ్ బాబు' అని ఉంటాడు. వాడు మందు తాగుతాడు. చెగోడి అని ఉంటాడు. వాడు మందు తాగుతాడు. 'జాన్ బాబు' అని ఉంటాడు. వాడు నాకు తెలుసు ప్రత్యక్షంగా ఈళ్ళందరూ మందు తాగుతారని. 'పీటర్ పుట్ట' అని ఉంటాడు. వాడు మందు తాగుతాడు. ఈళ్ళంతా డ్రామాలాడతారు. ఈళ్ళంతా మందు తాగేటోళ్ళే. తాగితే తాగినమని చెప్పుకోండి. పాస్టర్ కాబట్టి మందు తాగడం అనేది చాలా శుద్ధబద్ధం. లేదు, ఓపెన్ ఛాలెంజ్ ఉంటే రమ్మనండి. మనం బ్లడ్ టెస్ట్ చేయిద్దాము. చూద్దాం వాళ్ళ దమ్మేంది, తరిగేంది. ఫస్ట్ పాయింట్. అయినా ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల మందు తాగలేదంటున్నారు గదా! మీకు ఈ రిపోర్ట్‌లో వచ్చేస్తది అది మందు తాగాడు అనేటటువంటిది. వెంటనే రిపోర్ట్‌లో మన పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో వచ్చేస్తది. రెండో ప్రశ్న ఏమడిగారు? అంటే మ్యానిప్యులేట్ జేసి ఈ వీడియోలు అండ్ అక్కడ పార్క్ దగ్గర కూసున్నది ఇదంతా మ్యానిప్యులేట్ చేశారు అంటున్నారు. అసలు ఇప్పుడు ఫోటోలు మార్ఫింగ్ చేశారు, మ్యానిపులేట్ చేశారు అంటే అర్థం ఉంటది గానీ, వీడియోలను గూడా 3 మినిట్స్ అతను వైన్ షాప్‌లో ఉండి, మందు కొనుక్కొని, బకాడి వైన్ కొనుక్కొని, ఫోన్‌పే డిజిటల్ పేమెంట్ చేసి ఎళ్ళినటువంటి ఫుటేజ్ అది. మీకు ఆ ఫోన్‌పే డీటెయిల్స్ గూడా వస్తాయి గదా! ఎవరికి పేమెంట్ చేశాడు? ఎంత పేమెంట్ చేశాడు? పోనీ నాకు తెలిసి పాస్టర్‌లు వాటర్ బాటిల్ కొనుక్కునడానికెళ్ళాడు అని ప్రచారం చేస్తారు. పోనీ వాటర్ బాటిల్ ఎక్కడైనా మామూలుగా కిరాణా కొట్టులో కొనుక్కోవచ్చు గదా! కూల్ డ్రింక్ షాప్‌లో కొనుక్కోవచ్చు. వైన్స్‌లోనే ఎందుకు కొన్నావు అని అడిగే అవకాశం ఉంటది. ఇప్పుడు దానికి క్యాష్ గూడా ఇయ్యలేదు ఈయన. డిజిటల్ పేమెంట్ చేసాడు. రూ. 20 కంటే ఎక్కువ డిజిటల్ పేమెంట్ ఉంటే మందు కొనుక్కున్నట్టే గదా! అది గూడా వచ్చేస్తది గదా! డిజిటల్ పేమెంట్ గూడా పోలీసులు బయట పెడతారు. పోలీస్ వ్యవస్థ చాలా అద్భుతంగా పనిచేస్తున్నది. వాళ్ళు
ప్రతి అంశాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించి, ఒకటికి 2 సార్లు చూసి, ఇది నిజము అని నిర్ధారించుకున్న తర్వాతనే బయటకొచ్చి మాట్లాడుతున్నారు పోలీసు వాళ్ళు. పాస్టర్‌లాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి ఉండదు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో. వాళ్ళు ఏం చెప్పినా రెస్పాన్సిబిలిటీగా, రీజనబుల్‌గా ఉంటది. పాస్టర్‌లంటే నోటికొచ్చినట్టు చిల్లరగాళ్ళు మాట్లాడినట్టు తాగేసొచ్చేసారు అక్కడికి రాజమండ్రి హాస్పిటల్ దగ్గరికి. తాగేసి సికింద్రాబాద్ చర్చి దగ్గరకొచ్చారు. పాస్టర్‌లు మాట్లాడే దాంట్లో ఒక్క దాంట్లో లాజిక్ ఉండదు. అందరూ తాగి మాట్లాడినట్టే అనిపించింది నాకు. సో, పోలీస్ వాళ్ళు అంత అద్భుతంగా ఇన్వెస్టిగేషన్ చేసి ఒక్కొక్క రిపోర్ట్‌ని బయట పెడుతున్నారు. ఈ పోస్ట్‌మార్టం రిపోర్ట్ గూడా త్వరలో వస్తది. వచ్చినప్పుడు అందులో తాగాడు అనేది స్పష్టంగా కనిపిస్తది. దీన్ని మార్ఫింగ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ఒకవేళ అంటే హత్య చేశారు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆయనను బెదిరించి వైన్ షాప్‌కి పంపించుండొచ్చు. ఇదెందుకు ఆలోచించట్లేదు అందరూ అని జెప్పేసి అంటున్నారు. సో, ఆ పాసిబిలిటీ లేదు అంటారా? బెదిరించి వైన్ షాప్ పోనీ బెదిరించి వైన్ షాప్ ఎప్పుడు పంపించారండి? ఏలూరు దగ్గర వైన్ షాప్ పంపించారు. అసలు బుద్ధుందా ఆళ్ళకి ఆ మాట అనడానికి? వాడు ఆల్రెడీ తాగి రింగ్ రోడ్ దగ్గర పడుకున్నాడు గదా! రామవరపురం రింగ్ దగ్గర విజయవాడలో. 3 గంటలు రోడ్డు పక్కన గడ్డిలో పడుకున్నాడంటే అర్థం ఏంటి? తాగున్నట్టే గదా! మామూలుగా అయితే ఎవడు పడుకోడు గదా! తాగే పడిపోయాడు గదా! పోలీస్ కానిస్టేబుల్ వాసన రాలేదన్నాడు గానీ, బకాడి వైన్ వాసన రాదంట. నాకు ఆల్రెడీ ఫోను జేసి చెప్పారు. ఒక ఇద్దరు ఫోను జేశారు. బకాడి రమ్ అది వాసన రాదన్న స్మెల్ మత్తుంటది గానీ స్మెల్ రాదంట అని చెప్పారు. అంటే తాగి ఆల్రెడీ పడిపోయినోడు మళ్ళీ ఏలూరులో మందు తీసుకున్నాడు. మళ్ళీ బెదిరించాల్సిన అంటే ముందు గూడా బెదిరిచ్చిర్రా? అయితే ఇంకొక అంశం ఇక్కడ. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు మా ప్రవీణ్ పగడాల తాగి బయటికెళ్ళాడు. ఇంట్లోనే తాగుతాడని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు. హ్మ్. అంటే ఇంట్లోనే తాగేటటువంటి వ్యక్తి తాగనే తాగడు అని పాస్టర్‌లు చెప్పడం అనేది చాలా కామెడీగా ఉంది. తనకి తాగే అలవాటు ఉంది. లేదు మా పాస్టర్‌లు ఎవరు తాగరంటే ఒక 20 మంది పాస్టర్‌లని రమ్మనండి. నా ఖర్చులతో అందరికి బ్లడ్ టెస్ట్ చేపిద్దాం. ఎవడెప్పుడు తాగాడో ఆళ్ళే చెప్తారు. సరే ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటున్నాం. అందరి పేర్లు బయటకు పెడుతున్నారు. అండ్ ఆయన చనిపోయిన మొదటి రోజు నుంచెల్లి చాలా మంది పేర్లు తీసుకొచ్చారు. షమీ హుస్సేన్ గావచ్చు, కరుణాకర్ గారు గావచ్చు, అండ్ చాలా మంది అంటే రాధా రాధా మనోహర్ మనోహర్ దాస్ గారు గావచ్చు. చాలా మంది పేర్లొచ్చినాయి. అంటే వీళ్ళ పేర్లే ఎందుకు తీశారు అనంటే మాత్రం వీళ్ళు డైరెక్ట్‌గా థ్రెటన్ చేశారు అని కూడా అంటున్నారు. మీరు దీని గురించి ఏమంటారు? ఇక్కడ డైరెక్ట్‌గా థ్రెటన్ చేసింది షమీ అనేటటువంటి ముస్లిం వ్యక్తి. హ్మ్. అతని పేరు తీయడానికి ఈళ్ళకు దమ్ము లేదు ఫస్ట్. సరే దమ్ము లేదనుకున్నా ఆ షమీ గూడా తోక ముడిచి నాదేం లేదు, నేనేం అనలేదు, నాది తప్పయిపోయింది అని ఏదో సానుభూతి ప్రకటించి ఆయన తప్పించుకున్నాడు. తర్వాత ఈ షఫీ అనేవాడు మధ్యలో దూరి నాటకాలు చేసాడు. అదంతా తెలిసిందే. వాళ్ళిద్దరూ ఎప్పటికీ సమాజానికి విచ్ఛిన్నకరంగా మారేటటువంటి శక్తుల్లో అంతర్భాగమే. షమీ గాని, పాస్టరు ప్రవీణ్ పగడాల గాని. ఇక్కడ పెద్ద కుట్రుంది. అసలు మనం దాన్ని డీప్‌గా అబ్జర్వ్ చేస్తే ముగ్గురు పాస్టర్లు చచ్చిపోయారు. 25వ తారీఖు వరంగల్ నుంచి కరీంనగర్ ఎళ్ళేటటువంటి పాస్టర్ కరుణాకర్ అనే ఆయన చచ్చిపోయాడు. అదే 25వ తారీఖు పాస్టర్ ప్రవీణ్ పగడాల చనిపోయాడు. 26వ తారీఖు పాస్టర్ జోసెఫ్ అని మేడ్చల్‌కి సంబంధించిన ఆయన చచ్చిపోయాడు. ముగ్గురు తాగే చచ్చిపోయారు. ముగ్గురు యాక్సిడెంట్‌లోనే చచ్చిపోయారు. ముగ్గురు డ్రంక్ అండ్ డ్రైవ్‌లోనే తాగారు, చచ్చారు. ఇప్పుడు ఈ ఇద్దరు చావు కరీంనగర్‌లో ఒక చావు, వరంగల్ బోర్డర్. వరంగల్‌లో ఒక చావు, హైదరాబాద్‌లో ఒక శవం ఉంది పాస్టర్‌లు. రాజమండ్రిలో ఒకరు. ముగ్గురు తెలంగాణకు సంబంధించినోళ్ళే. కానీ వీళ్ళు రాజమండ్రిలో చనిపోయినటువంటి పాస్టర్ గురించి ఎందుకు గొడవ చేస్తున్నారు? మిగతా ఈ ఇద్దరు పాస్టర్‌ల గురించి ఎందుకు గొడవ చేయట్లేదు? హ్మ్. ఫస్ట్ పాయింట్. ఈ ఇద్దరు పాస్టర్‌లు తెలంగాణకు సంబంధించినోళ్ళు. ఇక్కడ గొడవ చేస్తే పోలీసులు తాట తీస్తారని అక్కడ చేస్తున్నారా? అక్కడ పోలీస్ వ్యవస్థ మీద గాని, ప్రభుత్వం మీద గాని ఏదైనా వ్యతిరేకమైనటువంటి పోరాటం చేసి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలనేటటువంటి కుట్ర దీంట్లో ఏమన్నా దాగుందా? హ్మ్. పోలీస్ వ్యవస్థని టార్గెట్ చేయాలనే కుట్ర దాగుందా? లేకపోతే ఈ శవాన్ని అడ్డం పెట్టుకొని ఈళ్ళిప్పుడు మత మార్పిడి చేస్తుంటారు పాస్టర్‌లు. అసలు వాళ్ళ డ్యూటీయే అది. వాళ్ళే ఓపెన్‌గా చెప్పుకుంటారు. దాన్నేం దాచేదేం లేదు. మత మార్పిడి చేస్తుండ్రు. ఆ మత మార్పిడి చేయడానికి అడ్డంగా ఉన్నదెవరు? మాలాంటి హిందూ సంస్థలు, హిందూ ఆర్గనైజేషన్స్. సో, ఈ శవాన్ని అడ్డం పెట్టుకొని, ఈ హిందూ సంస్థలని, హిందూ సంస్థల నాయకుల్ని, ఆర్గనైజేషన్‌ని టార్గెట్ చేసి, సమాజంలో క్రైస్తవ, ముస్లింల మధ్య గొడవలు రేకెత్తిచ్చి, గొడవలు చేస్తే, దానివల్ల వాళ్ళకేమన్నా అడ్వాంటేజ్ వస్తదని చూస్తున్నారా? లేపోతే దేశ విచ్ఛిన్నకర శక్తులు, విదేశీ మిషనరీ శక్తులకు గాని, డీప్ స్టేట్ లాంటి శక్తుల దగ్గర డబ్బులు తీసుకొని, ఈ శవాన్ని అడ్డం పెట్టుకొని గొడవ చేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ప్రభుత్వం మీద వ్యతిరేకంగా చేస్తున్నారా? పోలీస్ వ్యవస్థ మీద వ్యతిరేకంగా చేస్తున్నారా? హిందువుల మీద వ్యతిరేకంగా చేస్తున్నారనేది స్పష్టంగా కనిపిస్తుంది. దాని వెనక ఉన్నటువంటి కుట్ర కోణం ఏంది? ఈ పాస్టర్ అజయ్ బాబుకి ఇంత గొడవ చేయడానికి, ఇంత హడావిడి చేయడానికి ఎవరైనా డబ్బులిచ్చిర్రా? వెనక ఎవరైనా ఉన్నారా? ఏమైనా పొలిటీషియన్స్ ఉన్నారా? విదేశీ మిషనరీ శక్తులున్నాయా?
విజయప్రసాద్ రెడ్డి వెనక విదేశీ శక్తులున్నాయా అనేటటువంటి వ్యవస్థ మీద కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎందుకంటే ఈ ఇద్దరు పాస్టర్ శవాల దగ్గర ఏం గొడవ లేదు. వీళ్ళిద్దరూ తాగే యాక్సిడెంట్ అయి చచ్చిపోయారు. ఏం గొడవ లేదు. మరి ఆడి దగ్గరే ఎందుకు గొడవ చేస్తున్నారు? ఆ రాజమండ్రి ప్రాంతము, కాకినాడ ప్రాంతంలోనే ఎందుకు ర్యాలీలు తీస్తున్నారు? ఎందుకు గొడవలు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు అనేటటువంటిది డీప్‌గా స్టడీ చేయాల్సిన అవసరం ఉందని నా భావన. అంటే ఇప్పుడు నిజాలు ఎలా తేలాలంటారు? ఇప్పటికి పోస్ట్‌మార్టం ఇంకా బయటికి రాలేదు. అది హాలిడేస్ వల్లనా? లేకపోతే ఇంకా వేరే కారణాల వలన ఇంకా బయటికి రాలేదు. ఇంకా ఫోరెన్సిక్ సంబంధించినవి రావాలి. చాలా రిపోర్ట్స్ రావాలి. ఇన్ ఈ లేట్ అవ్వడం వల్ల ఖచ్చితంగా ఇది హత్యే అని జెప్పేసి అందరూ నమ్ముతున్నారు. సో, దీనికి మీరేం చెప్తారు? ఇప్పుడు నిజాలు ఎలా బయటికి రావాలి అని అడిగావు. ఇదేంటిది? రెట్టివి. దీన్ని పరికరం మైక్. పేరు మైక్ మైక్. కాదు. కాదు ఇది కర్ర అంట నేను. నువ్వు 100 సార్లు చెప్పు మైక్ అని. నేను కర్రే అంట. నువ్వేం చెప్తావు? చెయ్యి పిచ్చోడు అని వెళ్ళిపోతావు. ఇప్పుడు వాడు తాగి చచ్చాడు అనేది పాస్టర్లందరికీ తెలుసు. క్రైస్తవులందరికీ తెలుసు. పోలీస్ వాళ్ళకు తెలుసు. మాలాంటి హిందువులకి తెలుసు. మీకు తెలుసు. మీడియాకు తెలుసు. మీడియాలో అందరికీ తెలుసు. బుర్ర, బుద్ధి, జ్ఞానం ఉన్న ఎవరికైనా తెలుసు. కానీ ఆడు తాగలేదు. ఇది హత్య అంటే ఏం చెప్తాం? ఎన్ని సార్లు చెప్తాం మనం? ఓ 2 సార్లు చెప్తాం. కాదురా బాబు వాడు తాగి చచ్చాడు. కాదు. యాక్సిడెంట్ కాదు. ఇది హత్యే. మాట్లాడేటటువంటి మూర్ఖ శిఖామణులకు మనం ఎన్ని సార్లని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. వాళ్ళకు విజయప్రసాద్ రెడ్డి అని ఒక పాస్టర్ ఉంటాడు. మీరు మీ టీవీ ఛానెల్‌లో కూడా 4, 5 అతనికి బైబిల్ మొత్తం తెలుసు. బైబిల్‌లో యేసుక్రీస్తు దేవుడు కాదని ఆయనకు తెలిసినంతగా క్రిస్టియన్‌లో ఏ పాస్టర్‌కి తెలియదు. యేసు దేవుడు కాదని ఆయనకు తెలుసు. యెహోవా ఏమీ పీకలేడు అని ఆయనకు తెలుసు. అసలు క్రైస్తవం అనేటటువంటిది ఓ సిద్ధాంతం లేని మతం అని ఆయన మనస్సాక్షికి బాగా తెలుసు. కానీ క్రైస్తవులను మతం మార్చడానికి డబ్బుల కోసం ఆయన ఇంకా క్రైస్తవ మత ప్రచారం చేస్తూనే ఉన్నాడు. వాడికి తెలివి లేదని కాదు. ఆ పాస్టర్ గాడికి అన్ని అసలు యేసు దేవుడు కాదని బ్రహ్మాండంగా తెలుసు విజయప్రసాద్ రెడ్డి. కానీ యేసే దేవుడు అని ప్రచారం చేస్తాడు. ఎందుకు? దాని వెనక ఒక ఎజెండా ఉంటది. ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటది. వాళ్ళకు చుట్టూ ఓ 10 మంది ఉంటారు. ఆ 10 మందిని కాపాడుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి అదో వ్యాపారం. ఈ పాస్టర్‌లకు కూడా ఇది హత్య అని ఏ పాస్టర్ అయినా యూట్యూబ్‌లో వీడియో పెడితేనే వ్యూస్ వస్తాయి. ఏ పాస్టర్ అయినా ఇది హత్య కాదు, ఇది యాక్సిడెంటే అని యూట్యూబ్‌లో వీడియో పెడితే వాడికి వ్యూస్ రావు. అదేంటి తిట్టడానికైనా చూస్తారు గదా! తిట్టడానికైనా ఫస్ట్ వీడియో చూస్తారు. మళ్ళీ రెండో వీడియో చూడరు. ఇది మీది హత్య అని ప్రచారం చేసి 20 వీడియోలు పెట్టినా 20 వీడియోలు చూస్తారు. ఓకే. వాళ్ళకు ఈ యూట్యూబ్ ఇన్‌కమ్ మీద, ఈ పబ్లిసిటీ మీద, దీని వెనక కుట్ర చేయాలనే ఆలోచన మీద, హిందువుల్ని టార్గెట్ చేయాలి, సంస్థల్ని టార్గెట్ చేయాలనే ఆలోచన మీద ఉన్న శ్రద్ధ నిజాన్ని ఒప్పుకోవాలి, నిజాన్ని సమాజానికి చెప్పాలి అనేటటువంటిది లేదు వాళ్ళకి. అది వాళ్ళ మెంటాలిటీ. వాళ్ళంతే మూర్ఖులు. అది మూర్ఖుడి మనసును రంజింపజేయలేము అనేటటువంటిది సామెత అది. వాస్తవం. అది మూర్ఖుడు. అంటే ఇప్పుడు ఒకవేళ ఈ రిపోర్ట్‌లు అసలు పారదర్శకంగా రావు అని జెప్పేసి కూడా కొంతమంది వాదన. అంటే కావాలని మ్యానిపులేట్ చేస్తారు. దీంట్లో రాజకీయాలు కూడా అంటే పొలిటీషియన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యున్నారు అని చెప్పేసి వాళ్ళ వాదన. మీరేమంటారు? అసలు ఈడెవడండి నన్నడిగితే? ఈడికి అసలు ఏ సంబంధం లేదు. వాడు పచ్చి తాగుబోతు. మీకు బండి వెళ్ళినటువంటి విధానము, అతని డే ప్లానింగ్ గనక మీరు గమనిస్తే, వాడొక సైకో అని అర్థమైతది. వాడు పొద్దున 11కి మిట్ట మధ్యాహ్నం హైదరాబాద్‌లో ఎర్రటెండలు. అసలు మనం మామూలుగా అట్లా బయటికి పోయిరామని ఎందుకు ఈ ఎండలో సాయంత్రం పోదాం అనుకుంటాం. వాడు ఇక్కడ నుంచి రాజమండ్రికి ఎళ్ళాలని ప్లాన్ చేసుకున్నాడు. ఇంత ఎండలో వాడు కోదాడలో మందు కొనుక్కున్నాడు. రోడ్డు మీద పడిపోయాడు. ఏది విజయవాడ దాటిన తర్వాత రోడ్డు మీద పడిపోయాడు. పడిపోయి 3 గంటలు నిద్రపోయాడు. నిద్రపోయి లేచిన తర్వాత అమ్మో! ఇట్లా అయిపోయిందేంది అసలు ఏం మందు తాగిన్నో నేను. ఇప్పుడన్నా ఇంటికి మంచిగా పోవాలని లేదు. మళ్ళీ ఏలూరులో మందు కొనుక్కున్నాడు. అంటే అదొక సైకో మెంటాలిటీ. అట్లాంటి సైకో మెంటాలిటీ లాంటి ఎదవల్ని టార్గెట్ చేయాలి. వాళ్ళని ఏదో చేయాలి అనే ఆలోచన ఎవడికుండదు. అసలు ఈడెవడో ఎవడికి తెలీదు. మీ యూట్యూబ్ ఛానల్ 2 రోజులు చూపించడం మానేస్తే ఆళ్ళు హడావిడి చేయడం కూడా మానేస్తారు. వాస్తవానికి అంతే. కానీ వీడిని టార్గెట్ చేసి ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాలని చంపాలనేటటువంటి ఉద్దేశ్యం అయితే ఎవడికి లేదు. అది పచ్చబద్ధం. దీని వెనక ఏ కుట్ర లేదు. వాడు తాగాడు. వాడు చచ్చిపోవాలని డిసైడ్ అయ్యాడేమో అనేటటువంటి నా అభిప్రాయం. ఎందుకంటే అంత అట్లాంటి బండి డ్రైవింగ్ చేసి హెడ్‌లైట్ లేకుండా బ్లింకర్ యేసుకొని అంత దూరం ట్రావెల్ చేసి తాగి అంటే వాడి మీద బాధ్యత లేదు. కుటుంబం మీద, వ్యక్తి మీద బాధ్యత లేని వ్యక్తి అతను. ఓకే.
ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో, చూసారు గదా! మొత్తానికి అంటే ఇప్పటి వరకు మనం చూస్తూనే ఉన్నాము. ఇది యాక్సిడెంటా? మర్డరా? అని జెప్పేసి ఇప్పటి వరకు మనం మాట్లాడుతూనే ఉన్నాం. కానీ చాలామంది ఇప్పటికి ఆ విజువల్స్ వచ్చినంక అందరికీ అదొక స్పష్టమైన ఒక క్లారిటీ వచ్చింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది ఖచ్చితంగా యాక్సిడెంటే అని జెప్పి. కానీ ఇంకా క్రైస్తవులు అటు శ్రీకాకుళంలో గాని, ఇటు అంటే ఏపీలో ఎక్కడంటే అక్కడ ఈ నిరసనలు జేస్తున్నారు. పాస్టర్స్ కూడా దీనికి ఖచ్చితంగా పాస్టర్ ప్రవీణ్‌కి న్యాయం జరగాలి అని జెప్పేసి అంటున్నారు. హత్య చేసిందెవరో కానీ వాళ్ళని బయటకు తీసి వాళ్ళని శిక్షించాలి అని జెప్పేసి అంటున్నారు. మా క్రైస్తవ సమాజానికి న్యాయం కావాలి అంటున్నారు. సో, ఏదేమైనా మరి ఇంకా ఇప్పుడు రేపో, ఎల్లుండో ఖచ్చితంగా పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఇంకా మిగతా రిపోర్ట్స్ అన్నీ బయటికొచ్చే అవకాశం ఉంది. అవి కూడా పారదర్శకంగా వస్తాయా లేదా అన్న కూడా ఒక సందిగ్ధం ఉంది వాళ్ళకి. సో, ఏదేమైనా దీంట్లో ఖచ్చితంగా ఒక పారదర్శకమైన రిపోర్ట్ బయటికి వచ్చి